ఎవరిది ఫోను? ఏమిటే ఎవరు వచ్చారు ఇంటికి? ఎవరు ఫోను? తెలీదు. తెలియదంటే ఫోన్ రింగ్ అవుతుంటే అక్కడ. అబ్బా ఇందాక దోపి ఆమె వచ్చింది, ఫోన్ మర్చిపోయినట్టుంది. ఓ దోబి ఇలాంటి పాటలు పెట్టుకుంటుందా? మనకన్నా ఎక్కువ మంచి పాటలు పెట్టుకుంటారు. లోపలికి ఎందుకు వెళ్ళింది ఫోన్? అమ్మ ఇక్కడ కదా ఉంటుంది. ఏదో హెల్ప్ చేసి వంటగదిలో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అమ్మాయి ఎందుకు వంటగదిలోకి వస్తుంది? నాకు కొంచెం హెల్ప్ కావాలంటే వచ్చింది. ఇప్పుడు ఏమైంది? ఎవరిది? యాందిరయ్యా యాం చేస్తున్నా? ఏం చేస్తున్నావు కింద? అంటే అది అంటే మేడం ఈ టేబుల్ లెగ్స్ స్క్రూ లూజ్ అయ్యేట చూడమన్నారు సార్. మేడం చూస్తున్నాను సార్. కొంచెం లూజ్ అయిపోయి సార్, బిగిస్తే సరిపోతుంది సార్. దేంతో బిగిస్తున్నావు? అదే సార్, దేంతో బిగించాలో చూస్తున్నాను సార్. ఓ దేంతో బిగించాలో చూస్తున్నావా? చూసావా? అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను సార్. ఓహో ఫోన్ చేయవలసింది కదా నాకు. ఫోన్ చేద్దాం అనుకున్నాను, మీరే వచ్చేసారు సార్. రావాలా టేబుల్ కిందకి? ఇక్కడక మీరు పట్టరేమో సార్ ఇక్కడ. ఏంటి నిషా, టేబుల్ కింద దూరం బిగించమన్నావా? ఆఫీస్ కిందకి రాలేదు? ఈ టేబుల్ బిగిద్దామని ఉండిపోయింది సార్. సరే టేబుల్ బిగించి ట్యాప్లు కొంచెం లీక్స్ ఉన్నాయి, ఫిక్స్ చేసి కార్లు కొంచెం క్లీన్ చేయాలి. అవి చేసి బాక్స్. సార్ మీకు భయపడి మీ మీద ఉన్న గౌరవంతో దాక్కున్నాను సార్. నా మీద ఉన్న గౌరవంతో దూకిరా కిందకెళ్ళి. దరిద్రం అసలు అందరికీనా. సార్ ప్లీజ్ సార్, పోలీసులు ఫోన్ చేయకండి సార్. మిమ్మల్ని ఫేస్ చేయడానికి భయం వేసింది సార్, అందుకని మేడంతో మాట్లాడదామని వచ్చాను సార్. తను బాధలు చెప్పుకుంటున్నాను. సరే మాట్లాడుకోండి ఇద్దరు, నేను బయటకు వెళ్తాను. సార్ మీ గురించి నీ గురించి భయపడిపోయి వచ్చాడు ఇక్కడికి, నేను ఫేస్ చేయడం తెలియక. అది చేసినవన్నీ ఏదో పనులు కదే, ఎవరైనా భయపడక తప్పదు. ఇంత ఉన్నావురా, నేను ఇంత పెడతావు. రామున్నా, సీతమ్మ, నువ్వు ఆంజనేయ స్వామివా, ఇంకా ధర్మరాజు, అర్జునుడు, భీముడు వీళ్ళెవరు లేరా? కలిపి వాళ్ళు కూడా ఎవరైనా తీసుకొచ్చి రోడ్డుకి ఎదుస్తుంది మాట్లాడేస్తావు. సార్ మీరంతా చేసి నన్ను ఇరికిస్తారు ఏంటి సార్? ఇప్పుడు ఎవరు కింద దూరారు? ఎందుకు ఎవరు దూరారు? నేనా నువ్వా? సార్ అంటే భయపడి దూరాను సార్. ఎందుకు భయపడ్డావు? అదే సార్, నా తప్పు లేదని భయపడుతున్నాను సార్. మరి తప్పు లేనప్పుడు భయం ఎందుకురా? నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు భయం. ముందు వెళ్ళరు బయటకి, ఆఫీస్లో మాట్లాడతాం. ఇంకొకసారి నువ్వు ఇంటికి వచ్చి ఇలాగ మంచాల కింద సోఫాల కింద దూరేవనుకో మొత్తం చెక్కేస్తాను పైన అంతాను. సార్ అది సార్ ఏంటి వాడు మొహమే దొంగ మొహమే, నీకు అర్థం అవ్వట్లేదు. ఇలాంటి వాడు నేను లేనప్పుడు ఇంటికి కానిచ్చో, ఇలాంటి వాళ్ళు మొత్తం మంది పెట్టి మొత్తం పట్టుకెళ్ళిపోతా బంగారు గంగారం అంతాను.